Hello everyone, welcome to Divi Stories. It's me, Divya. ఈరోజుటి వ్లాగ్ వేదికాస్ 11th మంత్ బర్త్డే అనమాట. యాక్చువల్గా వేదికాస్ బర్త్డే 21st మంత్లో. తన బర్త్డే అప్పుడు బిజీగా ఉండడం వల్ల అయితే సెలబ్రేట్ అయితే చేయలేదు. సో అందుకని ఒక 3-4 డేస్ తర్వాత అయితే మళ్ళీ అయితే కేక్ తీసుకొని జస్ట్ మెమరీగా ఉంటుంది కదా, కొంచెం కేక్ కట్ చేయించి ఫొటోస్ తీస్తే ఈ మంత్లో కూడా అని చెప్పి కేక్ అయితే కట్ చేయిస్తున్నాము. అండ్ వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకైతే కొత్త రెసిపీ కూడా అయితే చూపిస్తాను. అండ్ ఇక్కడైతే ఫైనల్లీ కేక్ సీజన్కి తగినట్టు వాటర్ మిలన్ కేక్ అనమాట. ఇక్కడ వేదిక కొన్ని ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే తీస్తూ ఉన్నాను. ఫొటోస్ తీయడమే చాలా కష్టం, ఒక దగ్గర ఉండదు, వెళ్ళిపోతూ అయితే ఉంటుంది. ఇంకా కేక్ కటింగ్, ఈ కేక్ అయితే అనంతపూర్ కేక్ నెస్ట్లో అయితే తీసుకున్నాము. ఎవ్రీ మంత్ బెంటో కేక్ అయితే తీసుకుంటున్నాము. ఆ కేక్ అయితే మేము ఇద్దరమే కదా ఉంటాము, ఆ కేక్ అయితే మా ఇద్దరికైతే ఎనఫ్ అనమాట, సరిపోతుంది. అండ్ క్యూట్గా కూడా ఉంటుంది, నీట్గా వాళ్ళు మనకి బెంటో కేక్లో కూడా కస్టమైజేషన్ అంటే ఎంత బాగుంటుందో కదా మనకు నచ్చినట్టు. అండ్ ఇక్కడ నేను వీడియో ఆన్ చేసుకొని రికార్డ్ చేసుకుంటూ ఉంటే వేదిక నన్ను ఎత్తుకోమని వేదిక కూడా ఫోన్లో అయితే చూస్తూ ఉంది. అండ్ ఇక్కడైతే మీకైతే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఇది నేను ఒక డెసర్ట్ రెసిపీ అనమాట, మ్యాంగో డెసర్ట్ రెసిపీ. దీనికి ఫస్ట్ నేను ఒక 10 minutes ముందర చియా సీడ్స్ అయితే ఇలా అయితే సోక్ చేసుకుంటున్నాను. మీకు చియా సీడ్లో ఎక్కువ స్వీట్నెస్ ఆ డెసర్ట్లో కొంచెం యాడ్ చేసుకోవాలి అనిపిస్తే చియా సీడ్స్ వాటర్లోనే కొంచెం ఒక షుగర్ యాడ్ చేసుకోండి, దానివల్ల కొంచెం స్వీట్నెస్ అనేది మనకి ఇంక్రీజ్ అవుతుంది. నేను ఇక్కడ ఒక ఫుల్ మ్యాంగో అయితే తీసుకున్నాను. మీరు అందరూ కూడా ఈ సీజన్లో మ్యాంగోస్ టేస్ట్ చేసేసారా? యాక్చువల్గా ఇప్పుడు ఫుల్ మార్కెట్లో వచ్చేస్తున్నాయి కదా, కాకపోతే అంత స్వీట్గా అయితే లేదు నేను తీసుకున్న మ్యాంగో, అలా అని చాలా పుల్లగా అయితే లేదు, కొంచెం న్యూట్రల్గా అయితే ఉన్నదనమాట. ఇలా ప్లేట్లో నీట్గా పీసెస్ అయితే కట్ చేసేసుకున్నాను. ఇలా మిక్సీ జార్లో అన్ని మ్యాంగో పీసెస్ అన్నీ కూడా అయితే వేసేసుకొని అండ్ ఇందులో కొంచెం షుగర్ అయితే యాడ్ చేసుకొని, మీ స్వీట్నెస్కి తగినట్టు షుగర్ యాడ్ చేసుకోండి. 2 స్పూన్స్ అయితే ఎనఫ్ అనుకుంటున్నాను నేనైతే. దీంట్లో కొంచెం వెనిలా ఎసెన్స్ కూడా అయితే యాడ్ చేయొచ్చు, లిటిల్ బిట్, చాలా అంటే చాలా లిటిల్ బిట్ యాడ్ చేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, ఈ రెండు లేకపోయినా కూడా పర్లేదు, ఏమీ కాదు. అండ్ ఇక్కడైతే నా దగ్గర మ్యాంగో యోగర్ట్, ఫ్లేవర్డ్ యోగర్ట్ ఉంటే అదైతే యాడ్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా మీ దగ్గర ఇది లేకపోయినా ప్యాకెట్ కర్డ్ ఉంటుంది కదా, అదైతే యాడ్ చేసుకొని కొంచెం బాగుంటుంది. ప్యాకెట్ కర్డ్ అయితే వైట్ కలర్ది. యాక్చువల్గా అదైతే మనం ఇంట్లో చేసుకునేది కొంచెం పుల్లగా అయితే ఉంటుంది కదా, మనం ఇంట్లో చేసుకునేది స్వీట్నెస్గా కొంచెం అయితే బాగుంటే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. అండ్ నేను ఫస్ట్ లేయర్గా అయితే కర్డ్ అయితే యాడ్ చేసేసుకుంటున్నాను కదా. ఇప్పుడు ఇందాక మిక్సీ చేసుకున్న మ్యాంగో ప్యూరీ ఉంటే అది కూడా అయితే సెకండ్ లేయర్గా అయితే నేనైతే యాడ్ చేసేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్ మొత్తం అయితే నేను ఉన్నది అదంతా కూడా అయితే నాకు సరిపోయింది, 1 తీసుకున్న మ్యాంగో అంతా కూడా ఆ కర్డ్కి. అండ్ ఈ పోర్షన్కి అయితే నాకు ఈ మ్యాంగో ఫుల్ అయితే ఎనఫ్ అయిపోయింది. నాకు సీజన్ మొత్తం ఎదురు చూస్తూ ఉంటాను అనమాట మ్యాంగోస్కి, నాకు చాలా ఇష్టం మ్యాంగోస్ అంటే. అండ్ అవి తింటే నాకు పింపుల్స్ కూడా అయితే వచ్చేస్తాయి ఎక్కువ తిన్నాను అని అంటే. ఇప్పుడు థర్డ్ లేయర్గా అయితే చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకోవాలి. అండ్ ఇందాక మనం సోక్ చేసుకున్నాం కదా, ఆ చియా సీడ్స్లో ఏంటంటే నేను ఇందులో అయితే షుగర్ అలా అయితే నేనైతే యాడ్ అయితే ఏమైతే చెయ్యలేదు, నేను జస్ట్ నార్మల్లో అయితే చియా సీడ్స్ వేసేసి సోక్ చేసేసుకున్నాను. ఇప్పుడు తీసుకున్నదంతా కూడా యాడ్ చేసేసుకోండి. దీనిపైన మనం మళ్ళీ గార్నిషింగ్కి అలా అయితే యూస్ చేయొచ్చు మళ్ళీ. అండ్ నేను మళ్ళీ ఇదంతా అయిపోయాక మళ్ళీ మధ్యలో ఇదంతా పై లేయర్ అంతా అయిపోయాక కింద దానికి కూడా నేను మళ్ళీ చియా సీడ్స్ అయితే యాడ్ చేసుకున్నాను. అండ్ పైన మళ్ళీ మ్యాంగో పల్ప్ అయితే యాడ్ చేసుకుంటున్నాను అనమాట. దీనిపైన మళ్ళీ ఏమైనా కాషు కానీ ఆల్మండ్ కానీ అలా అయితే మనమైతే యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఓల్డ్ది ఎప్పుడో కోకోఫిట్ గ్లాస్ జార్ ఉంటే అందులో అయితే నేను ఇదైతే చేస్తున్నా అనమాట. అండ్ ఇప్పుడైతే టేస్టింగ్ సెక్షన్. నేను ఇది లాస్ట్ ఇయర్ ట్రై చేశాను, లాస్ట్ ఇయర్ సీజన్ అప్పుడు. లాస్ట్ ఇయర్ నేను ప్రెగ్నెన్సీలో ఉన్నాను. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ ట్రై చేస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా వచ్చింది ఈసారి. ఇంకా
ఇంకా మ్యాంగో స్వీట్నెస్ ఉంటే ఇంకా చాలా బాగుండేది. నాకు అక్కడక్కడ కొంచెం పులుపులా తగులుతూ ఉన్నదనమాట. అండ్ నాకైతే ఇది చాలా నచ్చి మొత్తం నేనే తిన్నాను. యాక్చువల్గా డైట్లో ఉన్న దాంట్లో షుగర్ యాడ్ చేసుకొని నీట్గా తినేసాను. అండ్ ఇంట్లో వాళ్ళు కూడా అయితే చాలా బాగుందని చెప్పారు ఈ రెసిపీ తిని కూడా. ఇక్కడ నేను ఒక పార్సల్, ఇది అమెజాన్ పార్సల్ అనమాట. ఇది నాకు మార్నింగ్ వచ్చింది. నేను ఇప్పుడు ఈ మార్నింగ్ అంతా ఇంకా కుకింగ్లో అలా బిజీ ఉండడం వల్ల నేనైతే ఇప్పుడైతే ఓపెన్ చేస్తున్నాను ఎలా వచ్చింది ఏంటి అని అనేసి. ఇది ఆయిల్ జార్ అనమాట. మనకి యాక్చువల్గా నాది ఎప్పుడో ఓల్డ్ ఉంటే యాక్చువల్గా టప్పర్వేర్ టైప్ ఉండింది, అదంతా పాడైపోయింది అనమాట మొత్తం కూడా. దానికి ఒక క్యాప్ ఉంటే ఆ క్యాప్ కూడా అయితే విరిగిపోయింది. వేరే వేరే వెబ్సైట్లో అలా ఆర్డర్ చేశాను కానీ దానికి 2 వచ్చాయి, కాకపోతే ఒక దానికైతే క్యాప్ రాలేదు. మళ్ళీ రిటర్న్ చేశాను. మళ్ళీ వెతుకుతూ కొన్ని కార్ట్లో యాడ్ చేసుకుంటూ కొన్ని నచ్చాయి, మళ్ళీ కొన్ని నచ్చకుండా ఇదైతే తీసుకున్నాను. ఇదైతే చాలా బాగుంది ఈ ఆయిల్ జార్ అయితే. మీకు ఇది ఇలాంటిది కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అమెజాన్ది, ఒకసారి అయితే చెక్ చేయండి. నా ఇన్స్టా పేజ్ది కూడా అయితే లింక్ ఇస్తాను, అక్కడ కూడా మీరు నన్ను అయితే ఫాలో అవ్వచ్చు. అందరూ వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు అయితే సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా యూస్ఫుల్ అవుతుంది. యాక్చువల్గా మన కంటెంట్ అనేది ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. లైక్ యూట్యూబ్ అల్గరిథం ఎలా అంటే ఈ ఛానల్లో ఏదో పర్ఫామ్ అవుతుంది, లైక్ అందరు పీపుల్ లైక్ చేస్తున్నారు, కమెంట్ చేస్తున్నారు, ఈ ఛానల్లో ఏదో ఉంది అని అనేసి యూట్యూబ్ చూసిన ఆడియన్స్కి సజెస్ట్ చేస్తుంది అనమాట మన ఛానల్ని. అండ్ ఇక్కడైతే నేను వాకింగ్కి వచ్చాను. ఇది ఈవినింగ్ అనమాట. ఎంత చల్లగా ఉందో బయట. ఇది మా ఇంటి దగ్గర నుంచి నియర్లీ నేను 1.5 కిలోమీటర్ అయితే అలా అయితే నడుచుకొని అయితే వచ్చాను. నాకు ఎక్కువ దూరం కూడా అయితే నడిచినట్టయితే అనిపించలేదు ఈవినింగ్ కాబట్టి. చాలా చల్లగా అయితే అనిపించింది. 5:30 అలా అయితే వచ్చాను. అండ్ ఈ మార్నింగ్ అయితే మనం అస్సలు నడవలేము, చాలా ఎర్లీగా అయితే ఎండ్ వచ్చేస్తుంది. యాక్చువల్గా మొత్తం ఇంకా స్వెట్టింగ్తో ఇంకా మనం ఆ ఎండకి మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేసరికి మళ్ళీ మలిసిపోతాము. అండ్ నేను చాలా డేస్ తర్వాత మళ్ళీ వాకింగ్ అయితే స్టార్ట్ చేశాను ఈరోజే అనమాట. యాక్చువల్గా కొంచెమైనా నేను రెగ్యులర్గా అయినా చేద్దాం అనుకుంటున్నాను. మరీ ఇంత దూరం నడవకపోయినా కానీ ట్రై చేస్తాను నడిచేదానికి, బట్ కొంచెమైనా ట్రై చేయాలనుకుంటున్నాను వాకింగ్ చేసేదానికి. అండ్ ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేయండి అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.